రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరుబయట కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వేదవతి ఏవైనా స్నాక్స్ తీసుకొని వద్దామని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో తన కాలు బెనకడంతో అమ్మా అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏం జరిగింది వేదవతి అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారి నువ్వు ఇలా రా మంచం మీద కూర్చో అని చెప్పేసైతే మంచం మీద కూర్చుని పెట్టుకుంటూ తన కాలుని పైకి ఎత్తుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదావతి అయితే ఏం చేస్తున్నారండి మీరు? ఏంటి స్వామి ఇదంతా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇవన్నీ నీకు తెలియదు, కామ్‌గా ఉండు. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటే ఏముంది, నువ్వు నా భార్యవే కదా అని చెప్పేసైతే తన కాళ్ళని నొక్కుతూ ఉంటాడు. అది చూసిన వేదవతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నీకు ఇప్పటికైనా నొప్పి కాస్త తగ్గిందా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే కాస్త తగ్గిందండి, పర్వాలేదు ఇప్పుడు అని చెప్పేసైతే వాళ్ళందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క అయితే చాలా కోపంతో వాళ్ళని చూసి రగిలిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అక్క మాత్రం ఇవన్నీ మనం చూడడం ఏంటి, మన కళ్ళ ఎదురుగా ఇవన్నీ చూడడానికి వీలు లేదు, పదండి మన ఇంట్లోకి మనం వెళ్ళిపోదామని చెప్పేసైతే వేదవతి వాళ్ళ అక్క అంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేగవతి వాళ్ళ అమ్మ అయితే వీళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారు అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్